పాలకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఈ పాలకాయలు అనేటివి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. ఒకటి చూపిస్తానండి ఇప్పుడు మీకు. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాలకాయలు. దానికి 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ పిండిని జల్లించుకోవాలి. 1 టేబుల్ స్పూను నువ్వులు తీసుకున్నాను. కొద్దిగా వేసుకొని కొద్దిగా పక్కన పెట్టేసుకోవాలండి. కొద్దిగా యాలకుల పొడి, మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలండి. ఈ స్పూన్తోనే 3 స్పూన్స్ వేసాను. ఈ కప్పుతోనే ఒక 1/2 కప్ అయితే ముందు నెయ్యి వేసుకుంటున్నానండి. సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. ఓకే అండి, దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ రెసిపీ అయితే మన సబ్స్క్రైబర్ సాయి గారు అడిగారండి చేయమని, అందుకే చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కమెంట్లో తెలపండి నాకు. పిండి అయితే కొద్దిగా పొడి పొడిగా ఉంది. ఇంకొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. దీంట్లో పిండి అనేది ఇలా ముద్ద రావాలి. ఇదైతే ముద్ద కట్టట్లేదు, అందుకే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ నెయ్యి లేకపోతే వెన్న వేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి వెన్న ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు పిండి ఇలా ముద్దలాగా అవుతుందండి. ఇలా ఉండాలి పిండి. ఓకే అండి, పిండి అయితే మిక్స్ చేయడం అయిపోయింది. ఈ నువ్వులు మనం పిండి కలిపేటప్పుడు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్స్ పాలు వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు పిండి మిక్స్ చేసేటప్పుడే ఆయిల్ అనేది వేడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పాలకాయలు చేసుకుందామండి. ఇలా పిండి ఉంది కదా, మొత్తం పిండిని ఒక సైడ్కి ఇలా పెట్టేసుకొని పిండి అనేది కొద్ది కొద్దిగా ఇలా పక్కకు చేసుకొని పాలకాయలు అనేటివి చేసుకోవాలి. కొన్ని పాలు వేసుకుంటూ చేసుకోవాలండి. పాలు అనేటివి కాచిన పాలైనా తీసుకోవచ్చు, పచ్చి పాలైనా తీసుకోవచ్చు. చూడండి, పిండి ముద్ద ఇలా ఉండాలి. ఓకే అండి, పిండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలకాయలు చేసుకోవాలండి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఒకవేళ పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా పాలు చేతికి అద్దుకోవాలండి. ఇలా అద్దుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పాలకాయలు అనేవి బాగా వస్తాయి. చూడండి, అన్ని ఇలానే చేసుకోవాలి. ఇదే సైజులో చేసుకోవాలి అన్ని. ఓకే అండి, పాలల్లో నానబెట్టుకున్న ఈ నువ్వులని పాలకాయలని ఇలా అద్దుకోవాలండి. ఇలా అద్దుకోవాలి. నానబెట్టుకున్న నువ్వులు పాలకాయలకు ఇలా అద్దుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు పాలకాయలు ఆయిల్లో వేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. లోపల వరకు బాగా వేగుతాయి. ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకాయలు ఫ్రై అయినాయండి. నేను తీసి ప్లేట్లో వేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చూడండి, పాలకాయలు అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఓకే అండి, అన్నీ ఇలానే చేసుకోవాలండి. ఓకే అండి, అన్నీ ఇలానే చేసుకోవాలండి.
ఓకే అండి, పాలకాయలు అయితే చేయడం అయిపోయింది. పాలకాయలు అయితే చాలా 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 బాగా వచ్చినాయండి. చూడండి చూడండి ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్లో తెలపండి. ఈ పాలకాయలు అనేవి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. ఒకటి చూపిస్తానండి ఇప్పుడు మీకు. చూడండి. ఓకే అండి, ఇంతే. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.